అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఏంటో మనకి అర్థమైంది. దాన్ని మనం ప్రతిరోజు ఆచరణలో కూడా పెడుతున్నాము. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? ఉపచేతన యొక్క ధోరణి జీవిత సంరక్షణ. అంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క ధోరణి జీవిత సంరక్షణ. మన మానసిక జీవితంలో 90% సబ్కాన్షియస్ మైండ్దే. ఈ అద్భుత శక్తిని ఉపయోగించుకోవటంలో విఫలమైన మగవారు చాలా ఇరుకైన పరిమితులలో నివసిస్తున్నారు. అంటే ఇండ్లలో కాదు, మనస్సులో. మన ఉపచేతన ప్రక్రియలన్నీ ఎప్పుడూ జీవితానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఉంటాయి. మన ఉపచేతనే మన శరీరాన్ని నిర్మించి దాని తాలూకా జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తుంది. అది రోజుకు 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అసలు నిద్రపోదు. మనకి ఎటువంటి హాని కలగకుండా నిత్యం మనకి సాయం చేస్తూ ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్ మనస్సు అనంతమైన జీవితంతో, హద్దుల్లేని వివేకంతో సంపర్కంలో ఉంటుంది. అంటే కలిసి ఉంటుంది. దాని ప్రేరణలు, ఆలోచనలు అన్నీ జీవితం వైపుకు ఉంటాయి. గొప్ప ఆకాంక్షలు, ప్రేరణలు, గొప్ప కీర్తివంతమైన జీవితం కోసం దృష్టి ఈ ఉపచేతన నుంచే మొదలవుతుంది, మొలకెత్తుతుంది. మనకి బాగా లోతైన నమ్మకాలు ఏమన్నా ఉన్నాయంటే వాటి గురించి తార్కికంగా వాదించటం అసంభవమని మనకి అనిపిస్తే అవి మన చేతన మనసులో నుంచి వెలువడకపోవటమే కారణం అని, మన ఉపచేతనలో నుంచి పుట్టినవి. మన ఉపచేతన అంతర్దృష్టి ద్వారాను, ప్రేరణల ద్వారాను, అనుభూతుల ద్వారాను, సంకేతాల ద్వారాను, కోరికల ద్వారాను, ఆలోచనల ద్వారాను మనతో మాట్లాడుతుంది. అది ఎప్పుడూ లేచి నిలబడమని, అధిగమించమని, ఎదగమని, ముందుకు పొమ్మని, సాహసాలు చెయ్యమని, మరింత ఎత్తుకు చేరుకోమని మనకి చెబుతూ ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్ మనని ఇన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రేమించాలని, తోటి మనుషుల ప్రాణాలను కాపాడాలని బలమైన కోరిక కూడా ఈ ఉపచేతనలో నుంచే వస్తుంది. ఉదాహరణకి 18 ఏప్రిల్ 1906లో శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన అతి పెద్ద భూకంపంలో, అగ్ని ప్రమాదంలో బలహీనులు, అవిటి వాళ్ళు, ఎంతో కాలంగా మంచం పట్టిన వాళ్ళు లేచి గొప్ప సాహస కృత్యాలు చేసి తమ అద్భుతమైన సహన శక్తిని ప్రదర్శించారు. ఎలాగైనా తోటివారిని రక్షించాలన్న తీవ్రమైన కోరిక వారి మనసుల్లో ఉప్పొంగింది. వారి ఉపచేతన కూడా అనుకూలంగా స్పందించింది. గొప్ప కారణాలు, సంగీతకారులు, కవులు, రచయితలు తమ ఉపచేతనలోని శక్తులతో కలిసిపోయి జీవిస్తారు, ప్రేరణ పొందుతారు. ఉదాహరణకు రాబర్ట్ లూయి స్టీవెన్సన్ నిద్రపోయే ముందు నిద్రలో కథలు సృష్టించే శక్తిని తన ఉపచేతనకు అప్పగించేవాడు. తన బ్యాంకులో డబ్బు చాలా తక్కువగా ఉన్నప్పుడల్లా తన ఉపచేతనను ఒక మంచి అమ్ముడుపోయే సంచలనాత్మకమైన కథను వినికిడి భాగాలుగా ఒక సీరియల్లాగా తనకి అందించేదని ఆయన అన్నాడు. ఈ విధంగా మన చైతన్యమైన మనసుకు తెలియని విషయాలను కూడా మన సబ్కాన్షియస్ మైండ్ గొప్పగా, తెలివిగా మన చేత ఎలా చెప్పిస్తుందో తెలుస్తోంది. మార్క్ ట్వైన్స్ తను జీవితంలో ఎన్నడూ పనిచెయ్యనే లేదని ఈ లోకానికి చాలాసార్లు చెప్పాడు.
ఆయన హాస్యము, గొప్ప రచనలు తన ఉపచేతనలోని తరిగిపోని ఖజానా నుంచి ఎలా తీసుకోవాలో తనకు తెలియటం వల్లే రూపుదాల్చాయి. మనసు చేసే పనులను శరీరము ఎలా చిత్రీకరిస్తుంది? మన చేతన, ఉపచేతనల మధ్య పరస్పర క్రియ జరగాలంటే వాటికి సరిపోయే నాడీ వ్యవస్థల మధ్య పరస్పర క్రియ కూడా జరగటం అవసరం. మెదడు, వెన్నుముక, చాలక వ్యవస్థ చేతన మనస్సు యొక్క అంగము. సానుభూతి వ్యవస్థ ఉపచేతన యొక్క అంగము. మెదడు, వెన్నుముక, చాలక వ్యవస్థ అనే మార్గం ద్వారా పంచేంద్రియాల ద్వారా చేతన అవగాహన పొందుతారు మరియు శరీర కదలికల మీద నియంత్రణ ఉంచుతారు. ఈ వ్యవస్థకు మెదడులోని నరాలు ఉండి మన యొక్క ఉద్దేశ్యపూర్వక చేతనాత్మక మానసిక చర్యల మార్గం. సానుభూతి వ్యవస్థ ఒక్కొక్కసారి అసంకల్పిత నాడీ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దాని యొక్క కేంద్రము నాడీ కేంద్రీకృత ద్రవ్యరాశి కడుపు వెనుక సోలార్ ప్లెక్సస్ అని కొన్ని విషయాలలో ఉదర మెదడుగాను మాట్లాడబడుతుంది. అది శరీరం యొక్క ముఖ్యమైన విధులను తెలియకుండానే సహాయపడే మానసిక మార్గం. సోలార్ ప్లెక్సస్ అనేది కూడా మన బాడీలో ఉండేది. అది దాన్ని చక్రం అని కూడా అంటారు ఒక్కొక్కసారి. ఈ అంగాలు స్వతంత్రంగానో సమకాలికంగానో పనిచేస్తుంది. న్యాయవాది థామస్ ట్రోవార్డ్ ఇలా అన్నారు: వాగస్ నాడీ స్వచ్ఛంద వ్యవస్థ యొక్క భాగంగా మస్తిష్క ప్రదేశం నుండి బయటకు వచ్చి స్వర అవయవాలను మనము నియంత్రించవచ్చు. అక్కడి నుంచి అది రొమ్ము భాగంగా పోయి గుండె, ఊపిరితిత్తుల గుండా పోయి చివరకు ఉదర భాగంగా బయటకు వచ్చి అది బాహ్యపూతను కోల్పోయి స్వచ్ఛంద నాడులను విడదీయబడి సానుభూతి వ్యవస్థతో గుర్తింపబడి తద్వారా రెండింటిని జోడించబడి మనిషిని శారీరకంగా ఒకే అస్తిత్వంగా చేస్తుంది. అదేవిధంగా మెదడు యొక్క వివిధ భాగములు మెదడు యొక్క బాహ్యమైన వ్యక్తిగతమైన కార్యకలాపాలను సంబంధాన్ని సూచిస్తుంది. సాధారణంగా మెదడు యొక్క ముందు భాగాన్ని బాహ్యమైన దానితోనూ వెనుక భాగం వ్యక్తిగతమైన దానితోనూ కేటాయిస్తూ ఉంటాము. మధ్య భాగం రెండింటిలోనూ పాల్గొంటుంది. మనసుకి శరీరానికి మధ్య జరిగే ఈ పరస్పర క్రియను సులభంగా గుర్తించే మార్గం ఏమిటంటే మన చేతన మనసు ఒక సూచనను గ్రహిస్తుంది. అది మన స్వచ్ఛంద వ్యవస్థలోని నాడుల్లో సంబంధిత కంపనాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల మన అనైచ్ఛిక వ్యవస్థలోని నాడుల్లో ఇదే రకం విద్యుత్తు ఉత్పత్తి చేయబడి ఆ ఆలోచన మన ఉపచేతనకు అందజేయబడుతుంది. ఈ రకంగానే మన ఆలోచనలు వస్తురూపాన్ని సంతరించుకుంటాయి. నిజమని నమ్మిన మన చైతన్యంలోని ప్రతి ఆలోచన మన మెదడు పొర ద్వారా మన ఉపచేతనకు అంటే సబ్కాన్షియస్ మైండ్కు ఆధారమైన మెదడులోని సోలార్ ప్లెక్సస్ను ఇతర అంగాలకు పంపబడుతుంది. అవే మన ఒంట్లోని మాంసంగా మారి మన ప్రపంచంలో వాస్తవాల రూపంలో తీసుకురాబడతాయి. విన్నారు కదా. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.